నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కంచగచ్చిబౌలి భూములపై మే 15 వరకు యథాతథ స్థితి. పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికను 4 వారాల్లో దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలి భూములు జీవ వైవిధ్యంతో కూడుకున్నవేనని సాధికారిక కమిటీ నివేదిక. తప్పుడు ధృవీకరణతో చెట్లు నరికిన అధికారులపై చర్యలకు సిఫారసు. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్న శ్రీధర్ బాబు. ప్రభుత్వం చేసిన చేయబోతున్న విధ్వంసం తేటతెల్లమైందన్న బీఆర్ఎస్. 27,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరేస్ ఇండియా ఆసక్తి. ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో టీజీ రెడ్పోతో అవగాహన ఒప్పందం. అకాల వర్షాలతో అన్నదాతలకు తీరని కష్టాలు. కళ్ల ముందే పంట కొట్టుకుపోతుందని రైతుల కన్నీరు. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాల్లో మార్పులకు ప్రతిపాదన. రేపు మధ్యంతర ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు. లక్షకు చేరువైన 10 గ్రాముల బంగారం ధర. ఒకరోజే 1,650 రూపాయల పెరుగుదల. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లో ప్రణాళిక దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యథాతథ స్థితినే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ధర్మాసనం విచారణను మే 15కు వాయిదా వేసింది. పర్యావరణం జీవావరణాన్ని పరిరక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ, చెట్లు కొట్టేసే ముందు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలకే తాము పరిమితం అవుతాం తప్ప భూములు అమ్మారా, మార్టిగేజ్ చేశారా లేదా అనేవి తమకు సంబంధం లేని వ్యవహారాలని వాదనల సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలిలో సుమారు 100 ఎకరాల భూముల్లో చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పర్యావరణ పరిరక్షణే తమకు ప్రాధాన్యమన్న జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిర్ ఈ భూముల్లో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా లేదా అన్నదే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది. చెట్ల నరికివేతపై అనుమతులు ఉన్నాయనే పేరుతో సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. 100 ఎకరాల్లో అత్యవసరంగా బుల్డోజర్లు పెట్టి చెట్లు తీసేయాల్సిన అగత్యం ఏంటని మరోసారి ప్రశ్నించింది. 1996 సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి ఉంటే ఆ అధికారులు అందుకు బాధ్యులవుతారని స్పష్టం చేసింది. ముంబై వంటి నగరాల్లో మెట్రో, సచివాలయ ప్రాజెక్టుల అనుమతుల కోసం 2 దశాబ్దాలకు పైగా సమయం పట్టిందన్నారు. ప్రైవేటు అటవీ భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగానే పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు భూములు తాకట్టు పెట్టారా, అమ్ముకున్నారా లేదా ఇంకేమైనా చేశారా అన్న అంశాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తప్పనిసరని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. గత విచారణలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఈ భూముల్లో జరిగిన వ్యవహారానికి విరుద్ధంగా అబద్దాలు ప్రచారం చేశారని, తప్పుడు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ప్రసారం చేశారని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాల్టా చట్టం కింద ఉన్న మినహాయింపులకు లోబడే ప్రభుత్వం చెట్లు కొట్టేసిందని, అవి కూడా జామైల్ తరహా చెట్లు, చిన్న చిన్న పొదలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ, వన్యప్రాణుల రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై తాము దృష్టి సారించి తగిన ప్రణాళిక రూపొందించి కోర్టుకు చెప్తామన్నారు. కేంద్ర సాధికారత కమిటీ నివేదిక చాలా పెద్దదిగా ఉందని, ఆ నివేదికపై ప్రతిస్పందించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. కంచగచ్చిబౌలి భూముల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర సాధికారత కమిటీ సీఏసీ పూర్తిగా వివరించిందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ తెలిపారు.
రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం ఈ భూముల్లో పనులు చేపట్టడానికి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నారని, స్వీయ అనుమతులు పొందినట్లు స్పష్టంగా తెలుస్తోందని పరమేశ్వర్ అన్నారు. ఇది 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా స్వీయ అనుమతుల ప్రక్రియ కూడా జరిగిందన్నారు. ఇక్కడ పనులు చేపట్టడానికి ముందే సుమారు 10,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని, ఆ విషయాలను కూడా సీఈసీ నివేదికలో చెప్పిందని కోర్టుకు వివరించారు. వెంటనే ఆ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధికి ఇవ్వాలని అమికస్ క్యూరీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల వ్యవహారంలో ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రాజెక్టులు, మెట్రో వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు తప్పనిసరి అయ్యాయన్న తుషార్ మెహతా, అలాంటిది ఐటీ పార్క్ నిర్మాణానికి అనుమతులు లేకుండా ముందుకు వెళ్లి పనులు చేపట్టారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోందని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. 100 ఎకరాల్లో చెట్లు కొట్టేశారని, ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటీ పార్క్ నిర్మాణం కోసం తాము పాటుపడుతున్నట్లు చెబుతున్నారని కోర్టుకు వివరించారు. అక్కడ చెట్లు కొట్టేస్తుంటే వన్యప్రాణులు పారిపోయాయని, వాటిని కుక్కలు కరిచాయని చెప్పారు. అందరి వాదనలు విన్న అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని, ఒక్క చెట్టును కూడా కొట్టేయొద్దని ఆదేశించింది. దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రణాళికను 4 వారాల్లో వివరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములు జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతంలో ఉన్నట్లు కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో పేర్కొంది. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి 4 వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. చెట్లు నరికివేయడానికి టీజీఐఐసీ అధికారులు అనుమతులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించినా తగిన విధానం అవలంబించలేదని కమిటీ పేర్కొంది. దాదాపు 100 ఎకరాల్లో చెట్లను నరికేశారని వివరించింది. సుబాబుల్ గ్లిరిసిడియా జాతికి చెందిన చెట్లున్నాయని, ఎక్కడా తరి భూమి లేదని నివేదికలో కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీని నియమించి అటవీ భూమి అవునో కాదో అధ్యయనం చేయించాలని సాధికారిక కమిటీ పేర్కొంది. టీజీఐఐసీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్థాయి అనుమతులు తీసుకోలేదని, నిబంధనలు తప్పించుకోవడానికి అలా చేశారని కమిటీ పేర్కొంది. తప్పుడు ధృవీకరణతో చెట్లను, పొదలను, రాళ్లను తొలగించిన టీజీఐఐసీ అధికారులపై యంత్రాలు ఉపయోగించి తొలగించిన కాంట్రాక్టర్ పైన చర్యలకు సిఫారసు చేసింది. ప్రాథమిక వివరాల ఆధారంగా భూమి హెచ్ఈ ఆధీనంలో ఉందని తెలిపింది. భూమిపై హక్కుల్ని సుప్రీంకోర్టు తేల్చే వరకు టీజీఐఐసీ భూమిని తనఖా పెట్టడం, లీజ్కి ఇవ్వటం, వాణిజ్యపరంగా ఉపయోగించడం లాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించింది. ఆ భూమి అటవీ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని కమిటీ తెలిపింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తుది నివేదిక తర్వాతే అసలు విషయం తెలుస్తుందని తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్లో కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. నకిలీ వీడియోస్, ఫోటోలు అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నాయని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే భూములపై మోదీ మాట్లాడారని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్యానించారు. స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్న శ్రీధర్ బాబు నెమళ్లు లాంటివి జనావాసాల్లోకి రావటం సర్వసాధారణ విషయమన్నారు. కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం మాది కాదన్న మంత్రి, పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఒక వ్యవస్థ ఉందన్నారు. సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్ అన్యాయం అన్న శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజుల తర్వాత ఈడీ ఛార్జ్షీట్ ఎలా పెడతారని మంత్రి ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు పర్యావరణ ప్రేమికుల అందరికీ లభించిన గొప్ప విజయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మూగజీవాలు, చెట్లు, పర్యావరణం కోసం నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో 10,000 కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని కేటీఆర్ మరోమారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో తేటతెల్లమైందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర సాధికారిక కమిటీ తన నివేదికతో కళ్లు తెరిపించిందన్నారు. వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని హరీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎకోరేస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్య సంస్థల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు ఎంఓయూలపై సంతకాలు చేశారు. 27,000 కోట్ల రూపాయలతో 5,600 మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తికి ఎకోరేస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్ల రూపాయలతో 15 జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్ ఆర్య ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సో ఈ రెండు కంపెనీలు బాగా ఈరోజు ఎంఓయూ చేసి ఎంత ఉత్సాహంగా ముందుకు పోదామని అనుకుంటున్నారో అదే స్పీడ్తో త్వరితగతిన ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని, క్యాలెండర్ను కూడా ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ all the ways for you to set up your own plans at the earliest. సిరిలు కురిపించే సింగరేణి సంస్థ విస్తరణలో మరో ముందడుగు పడింది. ఈ మేరకు ఒడిశాలోని నైని గనిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. సింగరేణి సంస్థ 136 ఏళ్ల ప్రస్థానంలో ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయంగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందన్న ఉప ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం చొరవతోనే అన్ని విఘ్నాలు దాటుకుని పట్టాలెక్కించామని వివరించారు. సింగరేణి అభివృద్ధిపై సర్కార్ నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సింగరేణిని గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. నైని గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు అంగుల్ ప్రాంత అభివృద్ధికి సింగరేణి కట్టుబడి పనిచేస్తుందని భట్టి భరోసా ఇచ్చారు. సింగరేణి కేవలం వాణిజ్య సంస్థ మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నైని సమీపంలో ఏర్పాటు చేయబోతున్నామని, అందుకు ఒడిశా సర్కార్ సహకరించాలని భట్టి అభ్యర్థించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కృషి వల్లే ఇతర రాష్ట్రాల్లో సింగరేణి విస్తరణ సాకారమైందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం రాష్ట్రంలో గేమ్ చేంజర్ గా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని బ్యాంకర్లను భట్టి విక్రమార్క కోరారు. మానవీయ కోణంలో రూపొందించిన ఈ పథకానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. స్వయం ఉపాధి పథకాలకు ఉమ్మడి రాష్ట్రాల్లోనూ ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో కేటాయించలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. బ్యాంకర్లు 1,600 కోట్ల లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వ వాటా విడుదల కాగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షం రూపంలో నోటికాడి ముద్దను లాగేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలి దుమారంతో కూడిన వర్షాలకు కోతకొచ్చిన వరి నేలబాలగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మొక్కజొన్న నీటిపాలైంది. కళ్ల ముందే కష్టపడి పండించిన పంట నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేకపోయామని కన్నీటి పర్యంతమవుతున్నారు. అకాల వర్షాలు రైతుకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలతో అన్నదాతలు నష్టాలు మూటగట్టుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న నీటిపాలైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు మండలాల నుంచి తెచ్చిన పంట కూడా కొట్టుకుపోయింది. మిగిలిన పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మూడు నెలలు కష్టపడడం బాగానే మంచిగా దిగుబడి బాగానే వచ్చింది. ఈసారి మంచిగా రైతులు మంచిగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న క్షణంలో మార్కెట్ తీసుకొచ్చినాక 3 రోజులు వర్ష సెలవు రావడం వల్ల అలాంటి క్షణంలో వర్షం వల్ల భారీ నష్టం జరిగింది. గాలి దోన వచ్చి పడదలు లేవు, రాళ్ళు లేవు, మొక్కలు లేవు. కళ్ళలో నీళ్లు తీసుకుంటే 2-2.5 ఎకరాల మొక్కలు ఆయన నాయ అన్ని పోయినాయి సార్. అసలు నిద్ర పడుతుంది. అప్పుల బాధ, ఈ బాధ ఒకటి, ఆ బాధ ఒకటి. రాళ్ళ వాన పడ్డ నుంచి రైతు మొత్తం కూలిపోయింది సార్. ఒక 6 నెలల కష్టం ఆడ నీళ్లకు ఇబ్బంది పడి ఇక్కడ పంట తీసుకొస్తే వర్షాలకు మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆగం ఒక దాదాపుగా 4-5 క్వింటాల వర్షం నీళ్ల పాలైపోయింది. విత్తనాలకు 2300 పెట్టి కష్టపడి పిడుగులతో కూడిన వర్షం, భారీ వర్షం పడ్డది. మార్కెట్ లో మొత్తం మొక్కజొన్నలు కొట్టుకుపోయినాయి. దీనికి నష్టపరిహారం మాకు కల్పించాలని వేరుకుంటున్నాం. జొన్నలు మొత్తం కొట్టుకుపోయి బంటాల రోడ్ మొత్తం పోయింది. చేసిన ఒక్క కర్ర తెంపినా మేము ఆరబోసుకున్నాం. జాగాలు ఇంటికాడ లేకుంటే మార్కెట్ లో పోతున్నాం కదా. ఎప్పటిగా ఇంత ఇబ్బందిగా మాకు ఎన్నడూ జరగలేదు. ఇస్తార్లా అన్నం పెట్టి దేవుడు గుంజుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి సార్. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మిర్చి పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. కోత దశకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు కింద పడిపోయాయి. పరకాల, నడికుడ, ఆత్మకూర్, దామెర, సాయంపేట మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిందే. పరకాల వ్యవసాయ మార్కెట్లో ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఎకరాలు కౌలు పట్టిన మార్కెట్లకు తీసుకొచ్చి పోసిన ఒట్టి తడిసినాయి, అంత కొట్టుకుపోయినాయి. దానికి మరి నష్టపరిహారం కాల వర్షాలతోని వడగాల వానలతోని రైతులు తీవ్ర నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఇదివరకే అప్పులు తెచ్చి పెట్టినాం. కౌలు తీసుకున్నా, ఒక 5 లక్షల పెట్టుబడి పెట్టినా. గాడు వానలకు అంత తినే టైంకు గాడు వచ్చి అంత రాలిపోయింది. ప్రభుత్వం ఎట్లయినా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కురవి, నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి మండలాల్లో చేతికొచ్చిన వరి నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దంతాలపల్లి మండలం రేపోని, వేములపల్లి, పెద్ద ముప్పారం, రామవరం గ్రామాల్లో 60 ఎకరాల వరకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. ఇనుగుర్తిలో తెగిపోయిన విద్యుత్ తీగలు తగిలి ఉప్పలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. నర్సింహులపేట మండలం జయపురంలో విద్యుత్ తీగలు తెగిపడి వీరబోయిన అశోక్ అనే రైతుకు చెందిన 2 కాడెడ్లు మృతి చెందాయి. ముందు పోసిన వాళ్ళు కూడా చాలా మంది రైతులు ఉన్నాయి. మ్యాచర్ వచ్చింది, కుప్పలు పోసుకున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. ఇంకా కోసే రైతులకు ఇబ్బంది అవుతుంది. పోసుకుంటానికి స్థలం లేదు, కాటాలు పెట్టట్లేరు. ఈ తీసుకొచ్చి పోసినేమో తడిసిపోతున్నాయి. 4 ఎకరాల పొలం కొట్టుకొచ్చి మార్కెట్లో పోసాను. చాలా వర్షానికి 3 క్వింటాల మొత్తం పట్టుకపోయినాయి. వచ్చేసి మేము ఇప్పుడు ఊరి పోసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల కాంచి ఊరి కనీసానికి ఇప్పుడు దాకా మార్కెట్ సాగుడు కావట్లేదు. ఏంటంటే ఏ రోజు ఆ రోజు మార్కెట్ అవుతుంటే రైతులకు కూడా కొద్దిగా ఒడ్డు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాలు తెచ్చిపెట్టాయి. గాలి దుమారంతో కూడిన వర్షానికి చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. మధిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నోటికాడి ముద్ద నీటిపాలైందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి గాలి వానకి శుభ్రంగా పడిపోయింది. క్రాప్ కోద్దామని తడంటేసాం, చక్కగా ఆరింది. మళ్ళీ వారం ఆగాల్సిందే అది క్రాప్. మళ్ళీ ఈ లోపల వర్షం వచ్చిందంటే ఇంకా కోసుడు లేదు. మళ్ళీ కరిగట్ చేసుకోవటం ఇంక మళ్ళీ వానాకాలానికి. పెట్టుబడి పెట్టిన నోటికాడికి వచ్చింది, మొత్తం నేల గడిచింది. ఏం లేదు, కింద రాలిపోయింది. పోయేది కావట్లేదు, మొత్తం నీరు మిషన్ కూడా జరగదు. నోటికాడికి వచ్చింది, ఆగమైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుద్రారం, యన్మం గండ్లలో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. నల్గొండ జిల్లా చండూరులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులతో పట్టాలెగిరిపోయి ధాన్యం కొట్టుకుపోయింది. ఈ అకాల వర్షం వల్ల ఇప్పటికి 3 సార్లు వచ్చింది. రైతులకు పట్టాలు అందుబాటులో లేక, కప్పుకోలేక ఈ అకాల వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. 3 సార్లు తెలిసినాయి. ఇప్పుడు 3సారి 2 సార్లుగా 3 వాళ్ళు వేసుకోవాలంటే మ్యాచ్ చూడడానికి చూడటం లేదు. కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా రాజకీయంగా నడిపిస్తారు అంతా.
వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించగా తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 70కి పైగా పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో కొత్త చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ముస్లింలు మాత్రమే వక్ఫ్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఉన్న వక్ఫ్ బై యూజర్ సంప్రదాయాన్ని దూరం చేయడానికి వీల్లేదని వాదించారు. ఎంతో కసరత్తు చేసిన తర్వాతే వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజేఐ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల్ని చేర్చే నిబంధనను ఆక్షేపించారు. కేంద్రం హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో ముస్లింలను అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. 100 ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు. కోర్టులు వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించిన వాటిని డీనోటిఫై చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. 100-200 ఏళ్ల క్రితం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని హఠాత్తుగా వెనక్కి తీసుకోలేరని స్పష్టం చేసింది. కోర్టులు ప్రకటించిన వక్ఫ్ ఆస్తుల్ని డీనోటిఫై చేయరాదు అనే ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు విచారణ జరపాలని కోరింది. బంగారం ధరకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. 10 గ్రాముల పసిడి ధర ₹1,00,000కు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ₹1,650 మేర పెరిగి రికార్డు స్థాయిలో ₹98,100కు చేరింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం అవుతుందనే భయాల మధ్య మదుపరులు పసిడి వైపు మొగ్గు చూపడమే ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో $3,300కు చేరింది. ఇటు ఢిల్లీలో కిలో వెండి ధర కూడా ₹1,00,000కు చేరువైంది. కిలో వెండి ధర ఇవాళ ₹1,900 మేర పెరిగి ₹99,400కు చేరింది.